అయినా మనకు సమస్య వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా మోకరించి ప్రార్థించాలి. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి, ఏడవలసిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. దేవుని సన్నిధిలో మోకరించాలి. ఏదో ఇబ్బంది వచ్చేసింది, ఏవేవో ప్లాన్స్ వేయాల్సిన పని లేదు. మన ప్లాన్స్ అన్నీ నిర్వీర్యమైపోద్ది. కానీ అనంత జ్ఞాని అయిన యేసయ్య దగ్గరికి మనం వెళ్తే అనంత జ్ఞాని మనకు జ్ఞానాన్ని కలుగచేసి ఆ సమస్య నుంచి విడుదల, ఆయనను ఆనందింప చేయడం, ఈ ఒక్క పని మనం చేస్తే చాలు. ఎంతటి ఆశీర్వాదాన్నైనా ప్రభు మనకు ఇవ్వగలరు. తల్లి అంటారు కదా హన్నమ్మ, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేపువాడవు నీవని. పెంట కుప్ప మీద ఉన్నవారు ఎవరు పైకి లేవరు. లేస్తారా? అది మన జ్ఞానం. దేవుని జ్ఞానం ఎలాంటిది? పెంట కుప్ప మీద నుండి మనల్ని పైకి లేపేస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. లేపగలడు. నాకు ఏది రాదు, నేను జ్ఞానం లేని దాన్ని, తెలివి లేని దాన్ని, నా వల్ల అవ్వదు అని అనుకుంటున్న దేవుని బిడ్డ, నీవు దేవుని ఆనందింప చేయగలిగితే ఆయన నిన్ను ఉన్నత శిఖరాలను ఎక్కించునుగాక. ప్రైజ్ ద లార్డ్.